ఇన్ డెమోక్రసీ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. అంత ట్రాన్స్పరెన్సీ ఉండంటేనే డెమోక్రసీ. జపాన్ సంస్థ అన్నాడు, ఇవాల్టి కూడా సిగ్గు ఎగ్గులేదు ఈ ప్రభుత్వానికి. దురదృష్టం మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రశ్నించట్లేరు. వెరీ అన్ఫార్చునేట్. ప్రైవేట్ అఫైర్ ఆఫ్ రేవంత్ రెడ్డి లెక్క దీన్ని వదిలిపెడతా ఉన్నాం ఇవాళ. ఈ జపాన్ సంస్థ ఎవడు ఇవాల్టి కన్నా చెప్పు. 84 కోట్ల రూపాయలు ఐఆర్ఎఫ్సికి ఇస్తేవి, 1461 కోట్ల రూపాయలు మార్జిన్ మనీ నువ్వు ఎస్క్రూ అకౌంట్లో నువ్వు ఎల్ఎన్టీకి గడితివి. ఇంకా నువ్వు అండర్ టేబుల్ ఎవడోనికి ఏం డబ్బులు ఇచ్చినావో. జపాన్ సంస్థ ద్వారా నువ్వు 4% ఇంట్రెస్ట్ తెచ్చుకుంటున్నా అని చెప్పని డప్పులు కొడుతూ సంకలు గుద్దుకుంటువి. ఆ 30,000 కోట్ల రూపాయల ఆస్తులను 15,000 కోట్లకే తెచ్చుకున్నా అని చెప్పని సంకలు గుద్దుకున్న రేవంత్ రెడ్డి, హూస్ దిస్ జపాన్ ఆర్గనైజేషన్, సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. గమ్మత్ ఏంటంటే, కేర్ఫుల్గా అయినా నాన్న, రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు ప్రెస్ మీట్లో? జపాన్ సంస్థ, అపరిచితుడైన జపాన్ సంస్థ ఐఆర్ఎఫ్సికి 13,000 కోట్ల రూపాయలు రుణం ట్రాన్స్ఫర్ చేసి పడేసింది అని అన్నాడు. ఆ సొమ్ము ఇప్పుడు ఐఆర్ఎఫ్సి దగ్గర ఉందా? జపాన్ వాపస్ తీసుకుపోయిందా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కదన్నా. కనీసం ఐఆర్ఎఫ్సి అన్న చెప్పాలి కదా. ఒక వింత చెప్తా మీకు నేను. ఐఆర్ఎఫ్సికి 86 కోట్ల రూపాయలు ఇచ్చిండు అని చెప్పిన, ఇంతకుముందు చెప్పిన కదా మీకు నేను 24 కోట్ల రూపాయలు ఇచ్చిందని. వాడు ఐఆర్ఎఫ్సి ఏమంటున్నాడు, నాకు 1 రూపాయి వేయలేదని వాడు అంటున్నాడు. ఈయనేమో పత్రికా సమావేశం పెట్టి నేను డబ్బులు ఇచ్చినా అంటున్నాడు. వాడేమో అఫీషియల్గా నేను డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. ఎక్కడ పోయినాయి డబ్బులు? మరే ఈ అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసిండు మీరు. దీనిపైన పారదర్శకత ఉండాలా లేదా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ, ఇప్పుడు ఆ జపాన్ డబ్బు ఎక్కడుంది? ఐఆర్ఎఫ్సి ఖాతాలోనే ఉందా? జపాన్కు తిరిగి వెళ్ళిపోయిందా? అసలు ఐఆర్ఎఫ్సి ఖాతాకు జపాన్ డబ్బు వచ్చిందా రాలేదా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకటే చెప్పిండు అన్న పైసలు వచ్చినాయని. ఐఆర్ఎఫ్సి చెప్పలే, రేవంత్ రెడ్డే చెప్పిండు. రేవంత్ రెడ్డే 84 కోట్లు ఇచ్చినా అని చెప్పిండు. రేవంత్ రెడ్డే 1420 కోట్లు ఇచ్చినా అని చెప్పిండు. రేవంత్ రెడ్డే ఇవాళ ఎస్బీఐ క్యాప్ని పెట్టిండు. కాబట్టి ఈ డబ్బు ఎక్కడుంది? వచ్చిందా? వస్తే ఐఆర్ఎఫ్సి దగ్గర ఉందా? అసలు రాలేదా? సమాధానం చెప్పాలని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకు అంటే, ప్రజలకి హక్కు ఎందుకు ఉందంటే, ఇది 13,600 కోట్ల రూపాయల 13,600 కోట్ల రూపాయల అప్పు. ఇది మనం కూడా ₹1, ₹2, ₹100 ఏదో మనం కూడా అప్పు పడతాం. కాబట్టి మనకు ఆ రుణం సంగతి డీటెయిల్స్ అన్ని తెలవాలా, తెలిసి చెప్పే బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది అనే ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఇప్పుడు ఐఆర్ఎఫ్సికి ఆ 84 కోట్లు ఇచ్చినావు నువ్వు. మరి 84 కోట్లు ఇచ్చిన తర్వాత వాడు లోన్ నీకు క్రెడిట్ చేయలేదు, డబ్బు వచ్చిన తర్వాత కూడా క్రెడిట్ చేయలేదు. వాడి మీద నువ్వు డబ్బు ఇవ్వట్లేడు ఎందుకని చెప్పని లోన్ కనీసం కోర్టుకి ఎందుకు పోలేను? యూ కుడ్ హావ్ ఎక్స్ప్లోర్డ్ అన్ ఆప్షన్ టు గో టు ద కోర్ట్ కదా. ఇఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ రియలీ గవర్న్డ్ బై గుడ్ ఐఏఎస్ ఆఫీసర్స్, బ్యూరోక్రాట్లో ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, తెలివి మంత్రులు, చట్టం, న్యాయం, ధర్మం, రూల్స్, బిజినెస్ రూల్స్ అన్ని తెలిసినటువంటి ఒక మేధావులే కనుక ఆయనతో ఉన్నట్టయితే, ఐఆర్ఎఫ్సి సొమ్ము ఎప్పుడైతే బ్యాంకుల్లో ఉన్న తర్వాత జపాన్ సొమ్ము అది నీకు రాష్ట్ర ఖజానాకు రాకపోతే నువ్వు ఎందుకు అడగలేదు? కోర్టుకు ఎందుకు పోలేదు? ప్రెస్ మీట్లు పెట్టి కిషన్ రెడ్డికి లవ్ లేఖలు రాస్తే ఎట్లా పరిష్కారం అవుతుంది అనుకున్నావు రేవంత్ రెడ్డి? దానికి కూడా సమాధానం చెప్పాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, లోతుగా విశ్లేషిస్తే తెలుస్తున్న పరిస్థితి, జపాన్ వాడు 4%కే ఇంట్రెస్ట్కే ఇస్తాడట. అది ఐఆర్ఎఫ్సికి. ఐఆర్ఎఫ్సి 2.5%కే మనకి ఇస్తాడట. అంటే ఈ మధ్యలో ఐఎమ్ రివర్సింగ్. జపాన్ వాడు 2.5%కి ఇస్తాడట, ఐఆర్ఎఫ్సి వాడు 4%కి ఇస్తాడట. అంటే 1.5% ప్రాఫిటబిలిటీ ఎవరిది? ఐఆర్ఎఫ్సిది. ఇప్పుడు ఐఆర్ఎఫ్సికి రద్దు చేసి పడేసిన లోన్ దగ్గర పోయినావు, ఎస్బీఐ క్యాప్స్ దగ్గర పోయినావు. మరి వాడు ఐఆర్ఎఫ్సి వాడు ఏమైనా నష్టపరిహారం కోరుతా ఉండా? నిన్నేమన్నా నీ లావాదేవీలు ఏంది, క్యాన్సిలేషన్ లెటర్స్ ఏంది, దయచేసి బయట పెట్టాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే అన్న, చెట్ల మీద ఇస్తారులని చెప్పని ఎప్పుడు అంటుంటాను నేను. ఇది కూడా చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టే లెక్క ఇది. మొదలు ఐడిబిఐ క్యాపిటల్కు 170 కోట్లు ఏమి ఇచ్చి దాని వాల్యుయేషన్ కోసం దాన్ని అపాయింట్ చేసుకున్నాడు. ఫేజ్ 1 ఆస్తుల విలువ వాళ్ళు 22,000 కోట్లే అన్నారు. రేవంత్ రెడ్డి 30,000 కోట్లు, నేను 15,000 కోట్లకి కొన్నా అని చెప్పిండు. నేను అడిగేది ఏంటి అంటే, ఐడిబిఐ దీన్ని అసెస్ చేసింది ఆస్తుల విలువ. తర్వాత ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ ఈ యొక్క వాల్యుయేషన్ను అసెస్ చేసింది. ఇప్పుడు కొత్తగా ఎస్బీఐ క్యాపిటల్ను నేను అనౌన్స్ చేస్తున్నా, అపాయింట్ చేస్తున్నా కన్సల్టెంట్గా అని చెప్పినావు. వాడేం చేసిండు? నీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరు? ఐడిబిఐ క్యాపిటల్ వాడు.
డిఎంఆర్సీ వాడు ఏం చేసిండు, నీకేందో నాకేందో తెలియదు, మనకెవరికి తెలియదు. ఆఖరికి ఇప్పుడు ఎస్బీఐ క్యాపిటల్కి ఏం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చిండో ఎవరికి తెలియదు. చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా రేవంత్